మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఆయన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము ప్రాముఖ్యంగా దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైన కార్యము ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అనేటువంటి అంశం మీద, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యాలు ఈ లోకంలో 7 కలవు అనేటువంటి ఆలోచన గావించి ఆ 7టిని కూడా మీ ముందుంచడానికి ఒక సేవకుడిని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో ఈ వాక్యాన్ని కూడా మనము అన్వయించుకుంటూ దేవునిలో లేనివి, దేవుడు చేయలేనివి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన భక్తులంగా ఉన్నటువంటి మనం కూడా దేవుని నామాన్ని కనపరిచి దేవుని నామాన్ని స్తుతించి దేవుని పోలికలో ఉండాలని మరొకసారి ప్రభు మన నుండి ఆశపడుతున్నాడు. దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో మనం చూడగలిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిగా ఉన్నాడు ఆయన. అబ్రహాముతో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనం బాగా గమనించుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అన్నాడు, యెహోవా అనబడినటువంటి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రహాముతో పలికాడు ఆయన. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 35వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే ఆయన అక్కడ ఉన్నటువంటి యాకోబుతో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును అని పలికాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయనకు అసాధ్యమంటే ఈ లోకంలో ఏదీ లేదు. అంత మాత్రమే కాకుండా మూడవదిగా మోషే కాలంలో మోషేతో ఆయన మాట్లాడుతూ ఆయన నేను ఉన్నవాడును, నేను అనువాడును అని మాట్లాడుతూ నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి ఆయా సమయాలలో ఆయా భక్తులతో ఆయన విశిష్టమైనటువంటి లక్షణాలతో కూడినటువంటి మాటలు తెలియజేస్తూ ఆయన చాలా చక్కగా ఈ మాటలు వారందరికీ అందించాలని ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి నేటి ప్రపంచంలో ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ఈ రోజున దేవుడు చేయలేనటువంటి కార్యాలు అనగా దేవునికి అసాధ్యమైన కార్యాలు ఈ లోకంలో ఏదైనా ఉన్నాయా? నీకు నాకు అసాధ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి, సాధ్యమైనటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. అలాగే దేవుడికి కూడా సాధ్యం చేసేటువంటి కార్యాలు ఇక చెప్పసత్యం కానిటువంటివిగా ఉన్నాయి. అందుకనే అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును అని మాట్లాడుతున్నాడు. నాకు ఈ లోకంలో అసాధ్యం అంటూ ఏదైనా ఉన్నదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఆయనకు అసాధ్యం కానిటువంటివి కొన్ని మాటలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పనులు ఉన్నాయంట. ఆ పనులు ఏంటో మీ ముందు ఉంచుతాను. దేవుడు చేయలేనటువంటి కార్యాలు, ఆయన అసహించుకున్న కార్యాలు, ఆయన చూడలేనటువంటి కార్యాలు, ఆయన చేయలేనటువంటి పనులు ఏవైనా ఈ ప్రపంచంలో ఉన్నాయా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి ఆ మాటలు మీతో నేను పంచుకుంటాను. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాడు. ఆయన అబద్ధమాడడానికి దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఆయన అబద్ధములాడడానికి ఆయన దేవుడు కాదు. దేవుడు అనబడినటువంటి వాడు సత్యస్వరూపిగా ఉన్నాడు, సర్వం ఎరిగినటువంటి సర్వాంతర్యామిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు అనబడినటువంటి వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే మరి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఉంది, అవును అబద్ధమాడుటకు ఆయన ఏమాత్రం కూడా నరుడు కాదు అని సెలవిచ్చింది బైబిల్ గ్రంథం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట ఆయన చేశాడు. ఆయన చెయ్యను అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఏమాత్రం ఎప్పటికీ చేయలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గమనించాలి. అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి మనం చదువుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మాట
మరి ప్రవక్త అయినటువంటి బిలాము మరి మోయాబు రాజు అయినటువంటి ఆ యొక్క బాలాకుకు చెప్పాడు. దేవుని యొక్క ఔన్నత్యం కోసం మాట్లాడాడు. ఇశ్రాయేలీలు కూడా అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఇలా చేసినప్పుడు దేవుడు ప్రియదేవుని బిడ్డలను వారు శపించలేదు, కానీ వారు బిడ్డలు అనబడినటువంటి వారు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. కనుక దేవుడు వారి బిడ్డలతో కలిసి ఆయన ఎప్పుడు కూడా అబద్ధమాడినట్లు అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన అబద్ధమాడడానికి మనలా మనుష్యుడు కాదు ప్రియ దేవుని బిడ్డలరా. కనుక ఈ విషయాలను మనం బాగా గమనించగలిగితే నీవు నేను ఈ రోజున దేవుని స్వరూపాన్ని చేసుకుంటున్నటువంటి వారంగా, దేవుని యొక్క ఆ ఊపిరిని పొందుకున్నటువంటి వారంగా ఉన్నటువంటి మనము మరి ఆయనలో లేనటువంటి ఆ యొక్క అబద్ధము, ఆయనలో లేనటువంటి ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే ఆ యొక్క అసత్యము ఈ రోజున మన జీవితాల్లో ఎందుకని మనం కూడుకుంటున్నాం, ఎందుకని దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, ఎందుకని ఆ అబద్ధం మీద, ఆ యొక్క పాపం మీద, ఆ యొక్క శాపం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్, మక్కువను చూపిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరూపంలో స్త్రీ పురుషులను చేసుకున్నాడు, మానవులందరినీ చేసుకునేటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈ రోజున నీవు ఆయనకు క్యాన్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నావు కనుక మరి క్యాన్ ఆఫ్ అడ్రస్ అనబడినటువంటి ఆయనే మన జనకుడు అయిన, మన తండ్రి అయిన, మనల్ని పుట్టించినటువంటి వాడైనా, మనల్ని మేపుతున్నవాడైనా, మనల్ని పోషిస్తున్నటువంటి వాడైనా, మనము ఆయన వారం, ఆయన మేపు గొర్రెలం కనుక మన తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలు కూడా ఈ లోకంలో మనకు కూడా రావాలని, అవి అవ్వాలని ప్రభు పేరిట మరొకసారి నేను మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలను చూడగలిగితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఎవరైతే బలమైనటువంటి ఆ నిర్ణయము, ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో ఈ రెండింటిని బట్టి అంట దేవుడు వారి జీవితంలో ఒక చక్కటైనటువంటి కార్యాలను, మేలును ఆయన దాచిపెట్టేటువంటి దేవుడు అని ప్రభు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కనుక నేటి సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా అబద్ధములు ఆలోచున్నామా? ఒకవేళ అబద్ధానికి మనం జనకులుగా ఉన్నామా? వాస్తవానికి అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతాను. కనుక నేటి క్రైస్తవ సంఘము సాతాను కబంధ హస్తాలలో నలిగిపోకుండా ఉండడానికి ప్రభుల వారు ఆయన సిలువలో మన కొరకు మరణించారు. కనుక నేటి ప్రపంచం దాన్ని జ్ఞాపకం చేసుకుని నేటి సంఘము దాన్ని అధ్యయనం చేస్తూ దేవునికి అయిష్టమైనటువంటి ఆ యొక్క స్నేహం, దేవునికి అయిష్టమైనటువంటి ఆ యొక్క అపవాది చేత స్నేహము, ఆయనతో వైరము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాపము నుండి, అబద్ధము నుండి, అబద్ధ జనకుల నుండి విడిపించబడాలని ప్రభు మరొకసారి మనందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. దేవునికి అసాధ్యమైనటువంటి రెండవ కార్యం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అనే విషయంలో, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి రెండవ కార్యం ఏంటంటే ఆయన కాదనలేడు. దేవునికి స్తోత్రం. ఆయన కాదనలేడు. ఈ రోజున నువ్వు ఏది అడుగుతున్నప్పటికీ కూడా ఆయన కాదనలేడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన భక్తులు అడిగినటువంటిది ఏది కూడా ఆయన కాదు అనలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. నీ ప్రార్థన మీద ఆయన విముఖుడుగా ఉన్నాడు. ఆయన సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నవాడుగా ఉన్నాడు. కరుణా కటాక్షంలో నీకు నీతి కిరీటాలుగా ఇస్తున్నాడు. అటువంటి వాడు అనబడినటువంటి ఆయన ప్రియ దేవుని బిడ్డలను మనం గమనించుకున్నట్లయితే ఆయన కాదనలేడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మనం చదువుదాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మానవులంగా మనమే నమ్మకత్వాన్ని కోల్పోయే వాళ్ళంగా ఉంటాం.
ఒక్కొక్కసారి మన జీవితంలో నమ్మకత్వమే లేనటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు మన మాట మారిపోతుంది, మన నడక మారిపోతుంది, మనకు చూపు మారిపోతుంది, మనకున్నటువంటి సమస్తం మారిపోతాయి. కానంట ప్రియ దేవుని బిడ్డలారా కదండి, ఆయన పంచభూతాలకు అతీతంగా ఉన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అతీతంగా ఉన్నటువంటి సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఆయన. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి నీవు ఆయన ఎప్పుడు ఏ కాలము ఆయన మాట ఇచ్చి మర్చిపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ మాత్రం కూడా కదలలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఏ మాత్రం కూడా కాన్సన్ట్రేషన్ గా ఉన్నాడు. కాన్సన్ట్రేషన్ లో ఆయన ముందుకు సాగిపోతున్న వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన మన స్వభావంలో ఏమాత్రం కూడా ప్రజలు విరోధంగా ఏ రోజు కూడా ఆయన ప్రవర్తించలేరు. కనుక ఆయన చూసి మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామని ప్రభు పేరిట మనం చేస్తున్న ప్రియమైన బిడ్డలారా, ఆదాము మనం కూడా చాలా సార్లు మనం బాగా గమనించుకున్నట్లయితే మనం కూడా చాలా సార్లు ఆయన తన స్వభావమును విరోధంగా ఏదీ చేసుకోలేదంట. తాను సమయం ఉన్నప్పటికీ ఆయనకు ఆ యొక్క పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా నీ నాలవలే ప్రియదేవుని మాట మార్చలేదైనా, నీ నాలవలే ప్రియదేవుని బిడ్డలు గమనించండి, ఆయన ఏదో చేయలేదు కానీ ఆయన ఏదైతే సెలవిచ్చాడో దానిని మాత్రమే చేశాడు. ఈ రోజున మనం కూడా ఆ స్థితిలో ఉండాలని, ఆయన నామాన్ని కనపరచవలసినటువంటి వారంగా ఉండాలని నేను ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. దేవుని వాక్య గ్రంథంలో ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మీకు ఈ రోజు నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి ఆదాము తాను చేసినటువంటి తప్పును ప్రత్యక్షంగా ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కయ్యను తాను చంపినటువంటి తమ్ముడు అనబడినటువంటి హేబేలు ఉనికిని ఏమాత్రం కూడా దేవుడు అడిగినప్పుడు సమాధానం చెప్పలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇకపోతే మూడవదిగా పేతురు తాను యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక చిన్నది అడిగింది, నీవు కూడా ఆ యొక్క శిష్యుల్లో ఒకవాడివి కదా అని అడిగినప్పుడు ఆయన కూడా ప్రియ దేవుని బిడ్డలారా మాటను మార్చినట్లు, మాటను తప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ మనుషులుగా మనం దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా చాలా సార్లు ఆయన పేరు పెట్టుకునేటువంటి వారంగా ఉన్నాం, ఆయన యొక్క ఆలయానికి వచ్చే వారంగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉండే వారంగా ఉన్నాం, ఆయన నమ్ముకునే వారంగా ఉన్నాం. కానీ చాలా సార్లు మనల్ని మనం తప్పించుకోవడానికి అవకాశము లేనటువంటి సమయంలో మనం చాలా సార్లు చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా అవకాశవాదులుగా మనము అనేకమైనటువంటి సందర్భాల్లో మనం కాని మాటలు మాట్లాడేటువంటి వారంగా ఉన్నాం. దేవునికి ఉన్నటువంటి రెండవ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అసాధ్యమైనటువంటి కార్యం ఏదైనా లోకంలో ఉంది అని అంటే ఆయన కాదనలేడు ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు తన యొక్క మనసులో ఆ జలప్రలయం దినాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మానవులు తన చిన్నప్పటి నుండి కూడా వారందరూ కూడా పాపములోనే ఉన్నారు కనుక, వారందరూ కూడా అటువంటి హృదయాన్ని ఎరిగిన వారు కనుక, ఇదిగో నేను చేసినట్లు ఇక మీదట ఏమాత్రం కూడా చెయ్యను అని తనంతట తానుగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక ఆయన చెయ్యలేదు. ఆ దినం నుండి ఈ రోజు వరకు జలప్రలయం అనేటువంటి భూమి మీదకు రాలేదు. మరి అంత గొప్ప దేవుడు తన యొక్క మనస్సును పట్టుకుని, అంత గొప్ప దేవుడు తన యొక్క హృదయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ప్రజల కొరకు అర్పించినప్పుడు తాను ఆరాధిస్తున్నటువంటి తన దేవుడు అనబడినటువంటి ఆ దేవుని బట్టి, యెహోవా దేవుని బట్టి తన ప్రజలు తన హృదయాన్ని ఎంతగా కట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇకపోతే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇక్కడ ఉన్నటువంటి 35వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుంది. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆయన కాదనలేడు అనేటువంటి విషయాన్ని బట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అంటున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఇదిగో భూమి ఆకాశములు గతించినప్పటికీ కూడా నా మాటలు ఎన్నటికీ గతించవు అని అక్కడ చక్కటైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం ఇచ్చేటువంటి వాడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కోపము నిమిష కాలం మాత్రమే ఉంటుంది,
ఆయన కృప ఆయుష్కాలం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే దేవునికి అసాధ్యమైన కార్యాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో మూడవ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీడు విషయమై శోధింపనేరడు. దేవునికి స్తోత్రం. He cannot be tempted with evil. బాగా విన్నారు. శోధన నిమిత్తమై అనగా కీడు నిమిత్తమై, కీడు విషయమై ఆయన ఎప్పటికీ కూడా తనంతట తానుగా శోధించుకోనివ్వడు అనే విషయాన్ని నేను ప్రభు పేరిట మీకు మాటను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఆంగ్ల భాషలో మరి శోధనలు ఏమన్నారంటే టెంప్టేషన్ అన్నారు. వాస్తవానికి అది తెలుగు ట్రాన్స్లేషన్ లో మనం చూడగలిగితే శోధించుట, లేకపోతే ప్రేరేపించుట, పరీక్షించుట. కానీ వాస్తవానికి ఈ లోకంలో ఉన్నటువంటి వారి భక్తులు ఇదిగో ఇది దేవుని వల్ల కలిగినటువంటి శోధన, ఇది భయంకరమైనటువంటి ఉగ్రత, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడు, నా సంఘానికి ఇచ్చాడు అని మనం ఏమాత్రం కూడా అనుకోకూడదంట. ఎందుకో తెలుసా? ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చాలా క్లుప్తంగా శ్రేష్టంగా మనతో మాట్లాడాడు. ఏమనంటే ఇదిగో నేను అలాగున చేయలేనటువంటి వాడును అని చెప్పాడు. అంటే ఆయన టెంప్ట్ చేసేటువంటి దేవుడు కాదు, మనల్ని శోధించేటువంటి దేవుడు కాదు. నిన్ను నన్ను ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, బాధలలోనూ వ్యాధులలోనూ సమస్యలలోనూ సతమతాలలోనూ సుడిగుండాలలో ఆయన త్రోసివేసేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం బాగా గమనించగలిగితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క విషయంలో 3 విషయాలు జ్ఞాపకం చేశారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి 33.5 సంవత్సరాల కాలంలో ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆయన పరిచయం చేస్తున్నటువంటి సమయాల్లో ఆయనతో పాటు చాలా మంది వచ్చారు. అందులో శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, శాస్త్రులు అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంది. వారు అన్నారు, యోనాను గురించి సూచన క్రియలను తప్ప మరి ఏ సూచక క్రియ మాకు ఈ తరంలో మాకు అనుగ్రహించబడి ఉన్నాయని ప్రభువుతో వారు మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవునితో వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగి ఉంటూ దేవుణ్ణి శోధించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యంగా శాస్త్రులు ఆయన మీదకు అనేకమైనటువంటి ఆలోచనలు గావించారు. శోధించడానికి వారు మాట్లాడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే రెండోదిగా పరిసయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ విధంగానే శోధించినట్లు చూస్తున్నాం. ఏ విధంగా శోధించారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు అంటున్నారు, మరొకసారి వచ్చి పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అనేటువంటి మాటను మాట్లాడారు. ఈ మాట మీకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నటువంటి చక్కటి మాట ఏంటంటే ఇక్కడ వారు చాలా చక్కనైనటువంటి మాట మాట్లాడారు. మరొకసారి వారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చే విధంగా అన్నారు, పరిసయ్యులు మరొకసారి వచ్చి పురుషుడు తన భార్యను విడిచుట న్యాయమా అని అడిగినప్పుడు దానికి ప్రభు వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, దానికి ప్రభువు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్కను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాస్తవానికి మనం చూడగలిగితే పరిసయ్యులు అనబడినటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు కూడా అనేకమైన వారు శోధించారు. ఆ శోధనలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మాట చెప్పారు, అయ్యా ఇదిగో ఎవరైనా తన భార్యను విడనాడి న్యాయమా అని అడిగారు. పురుషుడంట తన భార్యను విడనాడిస్తే న్యాయమా అని అడిగినప్పుడు చాలాసార్లు శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చక్కటైనటువంటి సమాధానం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇకపోతే మూడవదిగా సద్దుకయ్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. వారు కూడా ఏమని పలికారు అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరి ఒకసారి కైసరు పన్నిచ్చుట న్యాయమా కదా అని ప్రశ్నించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వచ్చినటువంటి వారు అనబడినటువంటి ఆ యొక్క సద్దుకయ్యులు కూడా ఏం చెప్పారు అంటే, ఇదిగో అక్కడ పన్ను అప్పగించాలి కదా, కైసరుకు పన్ను ఇవ్వాలి కదా, అది ఎంత మాత్రం న్యాయమో అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి మాట పలికారు, ఇదిగో కైసరుకి ఇవ్వవలసింది మీరు కైసరుకి ఇవ్వండి, ఇదిగో దేవునికి ఇవ్వవలసింది మీరు దేవునికి ఇవ్వండి అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా
యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఉన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారే, యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతున్నటువంటి వారే, యేసుక్రీస్తు ప్రభువారు మహిమను చూస్తున్న వారే చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే నేటి సమాజంలో సంఘం చుట్టూ ఉన్నటువంటి వారు కూడా శోధిస్తున్నారు, సేవకుని చుట్టూ ఉన్నటువంటి వారు కూడా శోధిస్తున్నారు. అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రపంచం అంటే వారిని కూడా శోధించే వారు చాలా మంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు జ్ఞానం కలిగి ఆ శోధంలో తప్పించుకునేటువంటి మార్గాన్ని మనం అడిగి ప్రభు నుంచి పొందుకోవాలని నేను ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనం ఆ విధంగా శోధన నుంచి జయించబడాలి అని అంటే, ఆ అన్ని శోధన నుంచి కూడా విడిపించబడాలి అని అంటే మనం ఏం జరిగించాలి అని అంటే, మనము దేవుని వాక్యం మీద ఆధారపడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎప్పుడైతే ఒక మనిషికి దేవుని వాక్యం ఆధారపడుతుందో వెలుగు వస్తుంది, చీకటి కబంధ హస్తాలు మాయమైపోతాయి, వాడు వెలుగు సంబంధుడిగా అవుతాడు, దేవుని కార్యాలు చూస్తాడు, దేవునికి భయపడతాడు, దేవుని వాక్యము వెలుగులో నడుస్తాడు. కనుక ఈ కార్యాలన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలానే అనుదినము వాక్యమును మనము చాలా చక్కగా నేర్చుకుంటూ తద్వారా పాపం నుండి శోధం నుండి విడిపించబడుతూ మనం అపవాదిని జయిస్తూ ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియ దేవుని బిడ్డలారా అసాధ్యమను కలిగినటువంటి కార్యాలు ఏమైనా ఉన్నవా అనే విషయంలో 4వ మాటను మీ ముందు ఉంచడానికి నేను ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని తెలియజేసినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 4వ మాట ఏంటంటే ఆయన వారిని త్రోసివేసేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, బాధల్లో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, రుగ్మతల్లో ఉన్నా, అవసరంలో ఉన్నా, నీ వారు నిన్ను విడిచిపెట్టినా, నీ వారు నిన్ను తృణీకరించినా, త్రోసివేసినా ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన ఎంత మాత్రం కూడా ప్రియ దేవుని బిడ్డలారా త్రోసివేసేటువంటి మనస్సు ఉన్నటువంటి దేవుడు ఏమాత్రం కూడా కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హక్కులో చేర్చుకునేటువంటి వాడు, నిన్ను ప్రేమించేవాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా ప్లీజ్ కమ్ టు మీ అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆయన దగ్గరికి రాగలిగితే ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆయన గొప్ప అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకి నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర మనం ఉంటే ఆయన అంట ఎవరిని తోసివేసేటువంటి దేవుడు కాదంట. బహుశా నువ్వు ఎంత ధనవంతుడమైనా, ఎంత ఘోరమైన పాపమైనా, ఎంత ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినా, నువ్వు ఈ లోకంలో ఎవ్వరూ చేయనటువంటి అనేకమైన కార్యాలు చేసినా ఆయన దగ్గరికి రాగలిగితే నీవంట నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియమైన నాన్న, నా ప్రియమైన అమ్మ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను త్రోసివేసేటువంటి దేవుడు కాదు, ఆయనను ప్రేమించేటువంటి దేవుడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయంలో మొట్టమొదటిగా చూడగలిగితే, తప్పిపోయిన కుమారుడు తిరిగి మరలా రాగా ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు తండ్రి టెర్రస్ మీదకి ఎక్కి పైకెక్కి చూస్తున్నాడంట, ఎప్పుడైనా నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు వస్తాడు, తప్పిపోయాడు అనేటువంటి విషయం అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డ ఒక రోజు రానే వచ్చింది. తప్పిపోయిన కుమారుడిని ప్రియ దేవుని బిడ్డలను గమనించిన తండ్రి గుర్తించాడు. వెనువెంటనే కిందకి దిగాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, చక్కగా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన రాత్రిలోను తీసుకుని వచ్చాడు. బహుశా నీకు దేవుడికి దూరం అయిపోయినప్పటికీ కూడా ఈ రోజున నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టమో తెలుసా? ఎవరైతే లోకంలో శాపంలో కలిసిపోయారో వారంటే నేను దేవునికి ఇష్టమంట. అందుకని వారి కొరకు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆయన అంటున్నటువంటి మాట, లోబడినోళ్ళందరి ప్రజలందరి కొరకు దినమెల్లియు నా చేతులు చాపుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. Jesus is stretched forth his hands to call all the nations. దేవుడు ప్రతి వాళ్ళని పిలుస్తున్నాడు. ఆయన ఈ రోజు నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో తప్పిపోయిన కుమారునికి కలిగినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభు ప్రతిమానం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతున్నటువంటి ఒక ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దొంగల చేతిలో పట్టినటువంటి ప్రయాణికుల్ని ఆ రోజున సమరయుడు రక్షించాడు. ఈ రోజున ఆ సమరయుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన చక్కటి సమరయుడు, మంచి సమరయుడు, నా సమరయుడు కనుక
మానసాన్ని ఈ రోజున నువ్వు దూరంగా వెళ్ళిపోయినా, ఎవరికి నువ్వు చిక్కుల్లో ఉన్నా, ఏ అంధకార పరిస్థితిలో ఉన్నా, అప్పుల బాధలో ఉన్నా, రుణ బాధలో ఉన్నా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయనను విమోచించి విడిపించడానికి ఆయన ప్రియమైన బిడ్డలు ఒక మంచి సమరీయుడిగా నీ దగ్గర రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ప్రియమైన బిడ్డరా, ఎంత ఘోర పాపినైనా ఆయన తన బిడ్డగా ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? చేర్చుకునేటువంటి వాడు అంట. బహుశా ఎన్ని విషయాలు విన్నారు కదా, ఎన్ని విషయాలు వినేటువంటి మీరు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మాట ఏంటంటే, మీరు ఎంత గొప్ప పాపి అయినప్పటికీ కూడా ఆయన ప్రేమపూర్వకంగా ఆయనకున్నటువంటి ప్రియమైన బిడ్డలను ఆయన చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం. కనుక 4వ మాటలో మనం చూడగలిగితే ఆయన ఎవరిని త్రోసివేయలేనటువంటి దేవుడు, ఎవరిని కూడా ప్రియమైన బిడ్డలు గెంటి వేసేటువంటి దేవుడు కాదు. ఆయనలో అటువంటి స్వభావం లేదు, ఆయనలో అటువంటి ఈర్ష లేదు, ఆయనలో అటువంటి ఉద్దేశం లేదు. ప్రియమైన బిడ్డలు, వారు ఎంత ఘోరమైన పాపైనా ఆయన ప్రేమించగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఇకపోతే దేవునికి అసాధ్యమైన కార్యములు ఉన్నవా అనేటువంటి విషయంలో 5వ మాట మీ ముందు ఉంచడానికి నేను సేవకునికి ఇష్టపడుతున్నాను. 5వ మాట ఏంటంటే, ఆయన పశ్చాత్తాపపడడు. దేవునికి స్తోత్రం. మనమైతే పశ్చాత్తాపడతామేమో కానీ దేవుడు ఏమాత్రం కూడా పశ్చాత్తాపపడు. అసలు పశ్చాత్తాపం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశాడు అనుకోండి, దాన్ని ఆలోచించి ఆ యొక్క తప్పిదానాన్ని విడిచిపెట్టి తను సన్మార్గంలోకి వచ్చి ఆయన ఆలోచించి దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రక్రియనే పశ్చాత్తాపము అని అంటాం ప్రియమైన బిడ్డలారా. నిజమే, ఈ రోజున మనమైతే ఏదైనా తప్పు చేస్తే, మనమైతే ఏదైనా ఆలోచించి తప్పు చేస్తే దాన్ని విడిచిపెడితే మనం దాన్ని ఏమన్నామంటే పశ్చాత్తాపపడడం అన్నాం. విడిచిపెట్టి మనం ఇంకొకసారి ఏ విషయంలో కూడా ముందుకు వెళ్లకుండా మనం అలా ఉండిపోతే, అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దాన్ని పశ్చాత్తాపం అన్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, మామూలుగా మనమైతే తప్పు చేసామేమో కానీ దైవ కుమారుడు ఆయన ఏమాత్రం కూడా తప్పు చేయలేదు. మనమైతే తప్పు చేసి చాలా సార్లు పశ్చాత్తాపడ్డామేమో కానీ ఆయన ప్రియమైన బిడ్డలారా, తప్పు చేయడానికి ఆయన మానవుడు ఏమాత్రం కూడా కానే కాదు. ఆయన మాట సెలవిచ్చి మర్చిపోయేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కానే కాదు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి దేవుడు. ఆయన ప్రియదేవుని బిడ్డలారా గమనించగలిగితే ఆయన కృపాసత్య సత్య దేవుడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారు కదా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంట మనలాగా మాట ఇచ్చి మర్చిపోయేటువంటి వాడు కాదు. మనలాగా ప్రియదేవుని బిడ్డలారా ఆయన ఆ పశ్చాత్తాపపడేటువంటి నరపుత్రుడు ఏమాత్రం కూడా కానే కాదు. కనుక మనలానే ఉన్నాడు ఆయన కూడా, అయితే ఆయనలో అటువంటి లక్షణాలు లేవంట. ఈ రోజున మనం కూడా పశ్చాత్తాపడుతున్నామేమో బహుశా, అయితే ఈ రోజు నిన్ను కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పశ్చాత్తాపంలో ఉండగలిగితే ఆయన కృప కలిగిన దేవుడు నేను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాటలు నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను. ఇకపోతే మనం బాగా గమనించుకున్నట్లయితే దేవునికి అసాధ్యము అనబడినటువంటి కార్యం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అనే విషయంలో, మరి 6వ విషయంలో మనం చూడగలిగితే ఆయన పాపము చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనంట ఏ పాపం కూడా చేయలేదంటే ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులైతే పాపం చేస్తాం, ఎందుకంటే మానవ సహజ సంబంధితమైనటువంటి కార్యం కనుక. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు, వృద్ధుల నుంచి యవనస్తుల వరకు అందరూ పాపం చేస్తాం. మన కంటి ద్వారా, మన చూపు ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన యొక్క బిహేవియర్ ద్వారా, మన మాట ద్వారా, మన కలిగినటువంటి పరిస్థితుల ద్వారా అనేకమైన సందర్భంలో మనం పాపం చేస్తూ 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 వస్తాం. ఎందుకో తెలుసా? ఈ రోజున మానవుడు పాపాన్ని మోస్తున్నాడు కనుక. అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన పాపము చెయ్యలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞ విధించినప్పుడు దానిని మీరి పాపము చేసిన వారికి శిక్షించువాడు పాపము చేయగలడా అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము చేయవాడు అపవాదికి సంబంధిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇకపోతే మనం బాగా గమనించుకున్నట్లయితే మన ప్రభు అపవాదిని జయించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే సాతాను పొమ్ము అని ఆయన చాలా
గట్టిగా ఆజ్ఞ ఇచ్చాడు. అంటే సాతాను సంబంధమైనటువంటి కార్యాలు, పాప భూయిష్టమైనటువంటి కార్యాలు, చీకటి అంధకారకు సంబంధమైనటువంటి కార్యాలు మన దగ్గరికి ఎలాగైతే వస్తే మనం లోబడిపోతామో, అలాగనే ప్రియమైన పిల్లలు ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఒక మాట చేత ఆయన ఏం చేసాడో తెలుసా? జయించాడంట. సాతానా పొమ్ము అని ఆయన ఆ మాట తెలియచేస్తూ ఆయన గద్దించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక మనం కూడా ప్రియమైన పిల్లలు పాపాన్ని మనం కూడా మరి జయించాలంటే, పాపం మీద మనకు కూడా విజయం రావాలంటే మనం కూడా ఆయన రక్తంలో కడగబడాలి. ఎందుకు తెలుసా? ఆయన రక్తంలో ఆ విషయంలో మనం చూడగలిగితే ఆ సంపూర్ణత ఉంది. ఆయన విషయంలో ఆయన రక్తంలో పరిపూర్ణత ఉంది. కనుక ఆ సంపూర్ణత పరిపూర్ణం కలిగినటువంటి ఆ త్రియేక దేవుని నామాన్ని మనం ఘనపరుస్తూ పాపములో నుండి శాపములో నుండి విడిపించబడుతూ దేవునికి అయుక్తంగా చేయబడుతూ దేవుని రాజ్య స్థాపన కొరకు మనం ముందుకు సాగిపోవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే ఇదిగో గొర్రె పిల్ల రక్తంలో మనమందరం కూడా కడగబడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆయన మన కొరకు కార్చినటువంటి రక్తము ప్రశస్తమైనటువంటి రక్తం కనుక ఇదిగో ప్రతి ఒక్క పాపమును మనం చేస్తాం, కానీ ఆయన చేయలేదు కనుక ఎవరైతే ఆయన మనలో ఉన్నటువంటి పాపాలను పాపము లేనటువంటి వాని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని మనం విడిచిపెట్టి మనం కనికరం పొందుతాము. తద్వారా మన పాపాలు విడిచిపెట్టబడుతూ తద్వారా మన జీవితంలో ఏమవుతుందంటే మన చక్కటైనటువంటి ఆత్మను కలిగిన వారంగా ఉంటాం, చక్కటైనటువంటి స్థితిని కలిగిన వారంగా ఉంటాం, చక్కటైనటువంటి ఉద్దేశాన్ని కలిగిన వారంగా ఉంటాం. కనుక దేవునికి ఏ విషయంలోనైతే ఆయన పాపం చేయలేదో అదే విషయంలో ప్రియదేవుని బిడ్డలారా ఆయన కూడా మానవుడిగానే ఉన్నాడు. మనలాగా ఆయన కూడా శోధించబడ్డాడు, అనేకమైనటువంటి శ్రమలను ఓర్చుకున్నాడు. కానీ నీవు నేను కూడా ఈ రోజున శోధించబడుతూ అనేకమైన శ్రమలను అనుభవిస్తూ మన పాపంలో పడిపోతున్నామేమో. ప్రియదేవుని బిడ్డలు ముఖ్యంగా యవనస్తులు కూడా చాలా మంది పాపంలో పడిపోతున్నటువంటి వారుగా ఉన్నారేమో. అయితే వారి కొరకు కూడా ఒక ప్రత్యేకమైన మాట నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియదేవుని బిడ్డలు అక్కడ ఉన్నటువంటి గోతిలో తోయబడినటువంటి యోసేపు జననము ఉన్నతంగా ఎదిగి ఐగుప్తును పాలించింది అనే విషయాన్ని మనం చదువుతాం. ఎందుకు అలా జరిగింది అని అంటే గోతిలో తోయబడ్డాడు, అనాథగా పిలువబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అనేకమైనటువంటి చింతలను వ్యాధులను బాధలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ప్రియదేవుని బిడ్డలు గమనించిన తన జీవితంలో ఏమాత్రం కూడా ఏం లేదో తెలుసా? నిశ్చయింత లేకుండా చాలా చక్కగా ఉన్నాడు, విచారణ లేకుండా దేవుని కొరకు నిలబడ్డాడు. సో ఏ విధమైనటువంటి పాపము చేయలేని వాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఒక చక్కటైనటువంటి ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. అటు శ్రీని గెలిచాడు, అటు ప్రియదేవుని బిడ్డలు గమనించండి పాపాన్ని ఓడించాడు, ప్రభువుకి ప్రత్యేకమైనటువంటి సాక్షుడిగా ఉన్నాడు. ఈ లోపల యవనస్తులు అనేకమైనటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మన ప్రియ పరమ తండ్రి అనబడినటువంటి ఆ వ్యక్తి ప్రియదేవుని బిడ్డలు గమనించండి. కనుక యేసుక్రీస్తు ప్రభువు లక్షణాలు ఈ వ్యక్తిలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనం దేవుని నామాన్ని కనపరచవలసిన వారంగా ఉన్నాం. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియదేవుని బిడ్డలు గమనించండి అసాధ్యమైనటువంటి కార్యాలు ఉన్నాయా అనే విషయంలో మరి చివరిగా 7వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 7వ విషయం ఏంటంటే మీరు చేసిన పనిని మర్చిపోయేటువంటి దేవుని మాత్రం కూడా కానిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఇక్కడ ఏమాత్రం కూడా అన్యాయస్తుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనం చేసేటువంటి ఉపకారాలకి, మనం చేసేటువంటి మంచి పనులకి ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉండిపోయేటువంటి వాడు ఏమాత్రం కూడా కానే కాదు. తగిన కాలం ముందు తగిన రీతిలో తగిన యొక్క పరిస్థితులలో మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి దేవుని సన్నిధిలో మనం కూడా చూడగలిగితే అవి మనం కూడా చాలాసార్లు చెడ్డమైనా అవి మంచివైనప్పటికీ కూడా అవి మనం కోసుకునేటువంటి వారంగా ఉంటాం. కారణం ఏంటంటే నువ్వు మంచిని విత్తుకుంటే నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు దేవుని సన్నిధిలో మంచిని కోసుకుంటావు. ఒకవేళ నువ్వు చెడ్డవి విత్తుకుంటే నువ్వు చెడ్డ ఫలాలు నువ్వు అనుభవిస్తావు, కోసుకుంటావు. కనుక ఈ సమయంలో దేవుడు చేసినటువంటి పని ఏమాత్రం కూడా మర్చిపోడు. కనుక దేవుడి విషయంలో నువ్వు ఏమాత్రం ఏ పని చేసినప్పటికీ అవి మంచివైనను సరే అవి చెడ్డమైనను సరే వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని నేను ప్రభు పేరిట నేను మనం చేస్తున్నా.
దేవుని వాక్యంలో చూడగలిగితే అక్కడ మాసిదోనియా అనేటువంటి సంఘం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మాసిదోనియా అనేటువంటి సంఘంలో చాలా నిరుపేదలైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ వారందరూ కూడా ఏం చేస్తారో తెలుసా, యెరూషలేములో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా వారికి ఉన్నటువంటివి, వారికి కలిగినటువంటివన్నీ కూడా ఊర్చుకుంటూ దాతృత్వపు స్వభావంతో వారందరికీ ఏం చేశారంటే మంచిగా కాన్ట్రిబ్యూషన్స్ ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గల కారణం ఏంటంటే యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు అనేటువంటి వాక్యానికి ఆధారంగా యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ కూడా అవి ఉన్నటువంటి మాసిదోనియా సంఘస్థులు వారు ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో ప్రేమను వ్యక్తపరిచినట్లు చూడగలుగుతున్నాం. నేటి సంఘంలో ఉన్నటువంటి మనం కూడా మాసిదోనియా లాంటి ఆలోచన కలిగి ఉండి మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలయాన్ని ప్రేమించే వారంగా, ఆయన సంఘాలు కట్టుటలోను, సువార్తలను ప్రకటించుటలోను, అనేకమైన వారిని విడిపించుటలోను, అనేకమైన వారితో మాట్లాడుటలోను, దేవుని ప్రేమను వ్యక్తపరచుటలో ఈ రోజున నీవు నేను కూడా ముందుకు రాగలిగితే మన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పనిని చేస్తే ఆయన ఏమాత్రం కూడా నీవు చేసినటువంటి పనిని, ఆయన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని పనిని ఆయన మరిచిపోకుండా నీ జీవితంలో ఆయన గొప్ప అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తాడు అని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాడు. ఇకపోతే చివరిగా మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారి చేత ప్రేరేపించబడి మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటున్నారంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన దగ్గరికి జీతం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన ప్రభువు మనం చేసేటువంటి పని పాటల కంటే ఆయన జీతం ఇస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కంపెనీలు కానీ పనులు కానీ అనేక ఉద్యోగాలు కానీ వెళ్తున్నారు. మీ పనిని అంతటినీ కూడా వారికి అనేకమైనటువంటి స్టఫ్ తో వాళ్ళకి ఇస్తున్నప్పుడు వారు నెలంతా కూడా మీ శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుంటూ చేసేటువంటి పని నిమిత్తమే వారు సెలవు ఇస్తున్నారు కదా. అలాగే దేవుని విషయంలో నువ్వు విత్తుకొని, దేవుని విషయంలో, సంఘం విషయంలో, సేవకుని విషయంలో, పరిచర్య విషయంలో, ఎవరి పరిచర్య విషయంలో, ఇవన్నిటి విషయంలో నువ్వు చేయగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప జీతాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప లక్షణాలు ఏంటంటే దేవునికి అసాధ్యమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నవా అనే విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మనం చూడగలిగితే ఆయన అబద్ధములాడేటువంటి దేవుడు కాదు అని మనకు కనిపిస్తుంది. రెండవదిగా ఆయన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కాదనలేడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏ మాటను కాదనలేడంట, ఆయన భక్తులు అడిగేటువంటి మాటను. ఇకపోతే మూడవదిగా చూడగలిగితే కీడు విషయమై ఆయన శోధింపనేరడు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాం. ఇకపోతే నాలుగవ మాట, ఆయన ఎవరిని తోసివేసేటువంటి దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారెవరిని కూడా ఆయన రిజెక్ట్ చేసేటువంటి దేవుడు ఏమాత్రం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే ఐదవదిగా ఆయన పశ్చాత్తాపపడేటువంటి వాడు ఏమాత్రం కూడా కానే కాదు. ఒక పని చేస్తే మళ్ళా ఎందుకు నేను ఈ పని చేశాను అని పశ్చాత్తాపం కలిగినటువంటి వాడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే ఆయన పాపమే చేయలేదంట, దేవునికి స్తోత్రం. ఇకపోతే ఏడవగా మనం చూడగలిగితే మీరు చేసిన పనిని నేను ఏమాత్రం కూడా ఎప్పటికీ కూడా నేను మర్చిపోను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక 7 విషయాలు కూడా మనం విన్నాం. కనుక దేవుడు చెయ్యలేనటువంటి ఈ విషయాలు 7 ఉన్నాయి. ఆ 7 విషయాలు ఇవి. కనుక ఈ రోజున వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక దేవుని విషయంలో మనం కూడా నమ్మకస్తులుగా ఉంటూ మనం కూడా ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటల్ని మన వెనుకలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీకు అసాధ్యమైన కార్యము ఈ లోకంలో నాయన 7 ఉన్నాయి అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నాయన, ఇంతవరకు నీకు సాధ్యమైన కార్యాలే మేము చూడగలిగామే తప్ప అసాధ్యమైనటువంటి కార్యాలు 7 ఉన్నాయని మేము విన్నాం. ఈ మాటలు విన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఏదైతే విసర్జించావో, ఏదైతే చెయ్యలేక నైనా ప్రభా ఊరుకున్నావో ఆ విషయాలు కూడా మేము కూడా చక్కగా
నేను అర్థం చేసుకుంటూ దేవదేవుడు అనబడినటువంటి నీకే అవి నాయన అసహ్యంగా ఉన్నట్లయితే, నీకు అవి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, నీ బిడ్డలంగా మేము కూడా దాన్ని అసహించుకుంటూ దానికి వ్యతిరేకంగా పోరాడుతూ నైనా ప్రభువా అన్ని విషయాల్లో నీకు జయం తెచ్చే బిడ్డలుగా, నీకు విజయం తెచ్చే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా మా జీవితాల్లో మలిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు దివ్యనామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్. మా చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా, లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.